హాయ్ ఫ్రెండ్స్, డిజిటల్ స్మార్ట్ తెలుగు ఛానల్కి స్వాగతం. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా మా వెబ్సైట్ www.digitaltechtrade.com అనేటువంటి వెబ్సైట్ని కూడా చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఉంది. మరి ఈరోజు ముఖ్యమైన టాపిక్ ఏమంటే, మీరు కొత్తగా ఛానల్ పెట్టి 4000 గంటలు వాచ్ అవర్స్ను కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత అదేవిధంగా 1000 మంది సబ్స్క్రైబర్లను కూడా మీరు తెచ్చుకోగలిగినారంటే మీ ఛానల్ వచ్చి రివ్యూకి వెళ్తుంది. ఆ రివ్యూకి వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఈ యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను వాళ్ళ యొక్క అఫిషియల్ వెబ్సైట్ యూట్యూబ్ హెల్ప్లోకి పోయి చదువుతున్నాను. వాట్ వీ చెక్ వెన్ వీ రివ్యూ యువర్ ఛానల్. మీ ఛానల్ను రివ్యూ చేసే సమయంలో మేము ఏం చూస్తామయ్యా మీ ఛానల్లో? ఇఫ్ యు ఆర్ మేకింగ్ మనీ ఆన్ యూట్యూబ్, యువర్ కంటెంట్ షుడ్ బి ఒరిజినల్ అండ్ ఆథెంటిక్. దిస్ మీన్స్ దట్ వీ ఎక్స్పెక్ట్ యువర్ కంటెంట్ టు. మీరు యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటే అది ఆ ఛానల్ అనేది, మీ కంటెంట్ అనేది షుడ్ బి ఒరిజినల్, మీదే ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ అది మీదే ఉండాలి అని. ఆథెంటిక్ అంటే నిజమైనదిగా ఉండాలి, అంటే భ్రమలు కలిగించే విధంగా ఉండకూడదు, నిజమైనదిగా ఉండాలి. సరే, మీ యొక్క వీ ఎక్స్పెక్ట్ యువర్ కంటెంట్ టు, మీ యొక్క కంటెంట్ మీరు ఏం పెట్టారో మీ ఛానల్లో అని చెప్పి మేము చూస్తాము, మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ ఛానల్ నుంచి అంటే, బీ యువర్ ఒరిజినల్ క్రియేషన్. మీ ఛానల్లో నిజంగా ఒరిజినల్ క్రియేషన్ అనేది ఉండాలి. ఇఫ్ యూ బారో కంటెంట్ ఫ్రమ్ సమ్ వన్ ఈల్స్, ఒకవేళ కంటెంట్ మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే యూ నీడ్ టు చేంజ్ ఇట్ సిగ్నిఫికెన్స్లీ టు మేక్ ఇట్ యువర్ ఓన్. ఆ కంటెంట్లో ఉన్నటువంటి మార్పులు చేసి, ఆ కంటెంట్ మీదే అనేటట్లుగా మార్పులు చేసి మీరు కంటెంట్ని అప్లోడ్ చేయండి అని చెప్తుంది. చూడండి, కొంచెం విచిత్రంగా ఉన్నది ఈ సెంటెన్స్. ఇఫ్ యూ బారో కంటెంట్ ఫ్రమ్ సమ్ వన్ ఈల్స్, యూ నీడ్ టు చేంజ్ ఇట్ సిగ్నిఫికెన్స్లీ టు మేక్ ఇట్ యువర్ ఓన్. అంటే ఏంటి? అది మీది అనిపించేటట్టుగా చేయాలంట. నాట్ బీ మాస్ ప్రొడ్యూస్ అండ్ రిపిటేటివ్. It should be made from the enjoyment of education viewers rather than for the sole purpose of getting views. మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ అనేది ఉండకూడదు అంటాడు. రిపిటేటివ్ కంటెంట్ అంటే చేసిన దాన్నే మరీ చేయడం. అలాగే మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్, ఒకే వీడియోని మరలా అదే విధంగా ఒకే మూస తరహాలో తయారు చేయటం. ఈ షుడ్ బి మేడ్ ఫర్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సంతోషదాయకంగా ఉండాలి, అలాగే వాళ్ళకు విద్యను అందించాలి మీ యొక్క చూసే వాళ్ళకి, వ్యూయర్స్కి. దేర్ దాన్ ఫర్ దిస్ సోల్ పర్పస్ ఆఫ్ గెటింగ్ వ్యూస్. కేవలం వ్యూస్ కోసమే వీడియోను తయారు చేసినట్టుగా ఉండకూడదు. అలా ఉంటే మేము ఒప్పుకోం. అవర్ రివ్యూయర్స్ విల్ చెక్ యువర్ ఛానల్ అండ్ కంటెంట్ అగైనెస్ట్ అవర్ పాలసీస్ సిన్స్ దే కెనాట్ చెక్ ఎవ్రీ వీడియో. అవర్ రివ్యూయర్స్ మే ఫోకస్ ఆన్ యువర్ ఛానల్. ఇప్పుడు మా టీం వస్తుంది, మా యూట్యూబ్ టీం వచ్చి మీ ఛానల్ని కొత్తగా మీరు మానిటైజేషన్ అప్లై చేసుకున్నప్పుడు మీ ఛానల్లోని పరిశీలించినప్పుడు ప్రతి వీడియోను మేము చూడం, కానీ అందులో ఉన్నటువంటి కొన్ని అంశాలను మాత్రం మేము పరిశీలిస్తాము అని చెప్తుంది. అవేమి? మెయిన్ థీమ్ అంటే యాక్చువల్గా మీరు పెట్టే కంటెంట్ ఏంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్పోర్ట్స్ గురించి నాలెడ్జ్ ఇస్తున్నారా, లేకపోతే వంటల గురించి చెప్తున్నారా, లేదా భక్తి గురించి చెప్తున్నారా, లేదా ఏదైనా ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నారా, ఆ ఛానల్లో ఏ కంటెంట్ పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. అంతేకాదు మోస్ట్ వ్యూడ్ వీడియోస్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఛానల్లో 10-12 వీడియోస్ పెట్టారు, అందులో మీరు సంవత్సరం కింద పెట్టిండొచ్చు, మీకు ఛానల్ మానిటైజేషన్ 4000 గంటలు వచ్చేకి సంవత్సరం కావచ్చు, కొంతమందికి 2 ఏళ్ళు కూడా కావచ్చు. కానీ అందులో ఒక్కో వీడియో మాత్రం చాలా చక్కని వ్యూస్ వచ్చి ఉంటుందన్నమాట. ఆ వ్యూస్ వచ్చినటువంటి వీడియోని మేము పరిశీలిస్తాము. ఎందుకు వచ్చిన వ్యూస్? న్యూయెస్ట్ వీడియోస్. అంతేకాదు కొత్తగా మీరు ఏదైనా అప్లోడ్ చేసింటే ఆ వీడియోస్ కూడా చూస్తాం. బిగ్గెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ వాచ్ టైం, ఏది ఎక్కువ వాచ్ టైంని మీకు కలిగించింది ఆ వీడియోలలో, మీరు పెట్టినటువంటి 10 వీడియోలో, 12 వీడియోలో, 15 వీడియోల్లో ఏ వీడియోకి మీకు ఎక్కువ వాచ్ టైం వచ్చిందయా అది కూడా మేము చూస్తాం. వీడియో మెటాడేటా అంటే ఏంటి? ఇంక్లూడింగ్ టైటిల్ ఏం పెట్టారు మీరు, థంబ్నైల్స్, దాంట్లో ఎలాంటి థంబ్నైల్ పెట్టినారు, క్లిక్ బైట్ ఉందా అంటే ఆసక్తికరంగా ఉన్నటువంటి థంబ్నైల్ను పెట్టి అందరూ చూసే విధంగా చేసి లోపలికి క్లిక్ చేసి లోపలికి పోతే ఏమీ ఉండదు. అలా కూడా కొంతమంది థంబ్నైల్ పెడుతున్నారు. టైటిల్స్ ఏం పెడుతున్నావా? వేరే వాళ్ళ టైటిల్, వేరే యూట్యూబ్ టైటిల్ తీసుకొచ్చి నీ దాంట్లో పెడుతున్నావా, లేకపోతే నువ్వు సొంతంగా టైటిల్ పెడుతున్నావా? నువ్వు పెట్టిన టైటిల్కి లోపల వీడియోలో ఉండేదానికి ఏమైనా సంబంధం ఉందా? నీ టైటిల్కి నువ్వు పెట్టే వీడియోకి సంబంధం ఉండాల. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు దోశ ప్రిపరేషన్ పెడితే వంట ఛానల్లో దోశ టైటిలే ఉండాలి, కానీ నువ్వు దోశ ప్రిపరేషన్ గురించి చెప్పి లోపల వీడియో వచ్చి ఇడ్లీ గురించో, లేకపోతే ఒక సినిమా థియేటర్ గురించో, లేకపోతే ఇంకొకటి ఉంటే దాన్ని మిస్గైడ్ చేసినట్టు అవుతుంది. అండ్ డిస్క్రిప్షన్ ఆల్సో. అసలు మీరు ఆ వీడియోలో ఉన్నది డిస్క్రిప్షన్లో ఏం రాసినారయ్యా మీరు? ఆ డిస్క్రిప్షన్ ఏమున్నది? ఆ వీడియోలో ఉన్న కంటెంట్నే డిస్క్రిప్షన్గా రాశారా, లేకపోతే ఏమైనా రాశారా? అండ్ ఛానల్ అబౌట్ సెక్షన్, ప్రతి ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో కూడా అబౌట్ సెక్షన్ ఉంటుంది. ఆ అబౌట్ సెక్షన్ అనేది
యూట్యూబ్ అనేది పరిశీలిస్తుంది. ఏమని పరిశీలిస్తుంది? ఆ అబౌట్ సెక్షన్లో మీ ఛానల్ గురించి మీరు రాసి ఉంటారు, నేను పలానా వాడిని, నేను ఇందులో ఈ వీడియోలు పెట్టినాను, నాకు ఈ వీడియోలో పెట్టడం ఫ్యాషన్. కొంతమంది వాళ్ళ డిగ్రీలు కూడా వేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ చదువుకుని నేను మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను కాబట్టి బిజినెస్ వీడియోస్, నేను షేర్ మార్కెట్ సంబంధించిన వీడియోస్ పెడతాను. కొంతమంది హోటల్ మేనేజ్మెంట్ చేసి ఉంటారు, అలాంటి వాళ్ళు హోటల్ సంబంధించిన వీడియోస్, మేనేజ్మెంట్ వీడియోస్, ఇలా కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను. వాళ్ళ గురించి ఏదో అబౌట్ సెక్షన్లో రాసింటారు. ఆ అబౌట్ సెక్షన్లో మీరు ఏం రాశారు, మీరు రాసినటువంటి అబౌట్ సెక్షన్కి మీరు పెట్టే వీడియో కంటెంట్కి అన్నిటికీ సమానంగా ఉందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తాము. ద అబౌవ్ ఆర్ జస్ట్ ఎగ్జాంపుల్స్, కొన్ని ఎగ్జాంపుల్సే అంట ఆఫ్ కంటెంట్ ఆఫ్ యూవర్స్ మే యాక్సెస్. నోట్ దట్ యువర్ రివ్యూయర్స్ కెన్ అండ్ మెనీ చెక్ అదర్ పార్ట్స్ ఆఫ్ యువర్ ఛానల్ టు సీ వెదర్ ఇట్ ఫుల్లీ మీట్ అవర్ పాలసీస్. అంతే కదయ్యా, మా రివ్యూవర్స్ అందరూ నీ యొక్క యూట్యూబ్ ఛానల్ అంతా పరిశీలించి మా యూట్యూబ్ గైడ్లైన్స్కి అనుగుణంగా ఉందా లేదా అని చెక్ చేసిన తర్వాతనే మీ ఛానల్కి మానిటైజేషన్ ఇస్తాము అని చెప్పేసి ఇప్పుడు కొత్త కండిషన్స్ అన్నీ తీసుకొచ్చింది. ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి కావు. మేము ఛానల్ పెట్టినప్పుడు 2012లో అప్లై చేస్తే ఇచ్చేసేవాళ్ళు అనమాట. ఏం పెట్టినా జరిగిపోయేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఎందుకంటే ఎక్కువ మంది వచ్చేసినారు యూట్యూబ్లోకి. ప్రతి ఒక్కరు కూడా ప్రచారం కూడా ఎక్కువ జరిగిపోయింది, యూట్యూబ్లో డబ్బులు వస్తాయని. ప్రతి ఒక్కరు రావడం వల్ల మంది ఎక్కువైతే మజ్జిగ పల్చరా అని స్ట్రిక్ట్ పెంచుకుంటా పోతున్నాడు అనమాట. సో ఒరిజినల్ కంటెంట్కు వాల్యూ అనేది ఉంటుంది. తప్పకుండా మీ కంటెంట్లో మీరు తప్పకుండా ఏం చేయాలంటే మీ వాయిస్ని అయితే జత చేయాల్సి ఉంటుంది. మీరు స్లైడ్ షో చేసినప్పటికీ కూడా మీ వాయిస్ అనేది ఉండేది. చెప్పడం ఏం చెప్తున్నారని యూట్యూబ్ కంటెంట్ అనేది చూస్తుందన్నమాట. ఇప్పుడు నేనేం మనిషిని ఏం కనపడలే, కేవలం నేను ఇక్కడ ఉన్నది చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీకు ఎడ్యుకేషన్ ఇస్తున్నా నేను. సో ఈ విధమైనటువంటి వ్యాలిడ్ కంటెంట్ అనేది ఉంటే మీ ఛానల్ తప్పకుండా మానిటైజేషన్ అవుతుంది. నేను చెప్పేది ఏమంటే కంప్లీట్గా ఒరిజినల్ కంటెంట్ అనే యూస్ చేయండి. థంబ్నెయిల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, టైటిల్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, డిస్క్రిప్షన్ ఎలా రాయాలి, కీవర్డ్స్ ఎలా పెట్టాలి, వీటికన్నిటికీ తప్పకుండా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కావాలంటే కింద కామెంట్లో మీరు రాయండి, తప్పకుండా నేను వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.